హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉగాది స్పెషల్‌గా నేతి బొబ్బట్లను చూపించబోతున్నాను. ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి. సాఫ్ట్‌గా, టేస్టీగా చాలా బావుంటాయి. లేట్ చేయకుండా నేతి బొబ్బట్లను సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ముప్పావు కప్పు పచ్చిశనగపప్పుని బౌల్లోకి వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని, శుభ్రంగా 2, 3 సార్లు కడిగి వాటర్‌ని వంపేసి, మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని, మూత పెట్టి గంట సేపు నాననివ్వాలి. మరొక బౌల్ తీసుకొని, ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ నెయ్యి, పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసుకొని, అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటూ పిండి అంతా బాగా పట్టించాలి. ఇలా కలిపాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం పలుచగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం స్టిక్కీగా చేతికి అంటుకుంటూ ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్నాక 4 స్పూన్ల నెయ్యిని వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మరొక 2 స్పూన్స్ నెయ్యిని పైన వేసుకొని పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. మూత పెట్టి గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్తో సహా కుక్కర్లోకి వేసుకొని పావు స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని ఇలా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ని పడేయకుండా పప్పుచారు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఈ పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పలుకు ఉన్నా ఏం కాదండి, బెల్లంలో ఉడికిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని 1 స్పూన్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి. జస్ట్ బెల్లం కరగడానికి 1 స్పూన్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్దని వేసుకోవాలి. ఈ పప్పు బెల్లం పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం వేసుకున్నాక కొద్దిగా పలచబడుతుంది. ఇదంతా బాగా దగ్గరగా అయ్యే వరకు ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకుంటే బాగా దగ్గరకు వస్తుంది. 1 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. మనకి నచ్చిన సైజులో ఉండలుగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా చక్కగా నానిపోయింది. మళ్ళీ ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. మనం తీసుకున్న పూర్ణం పిండి సమానంగా ఉండాలి. పాలిథిన్ కవర్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కవర్ అంతా అప్లై చేసుకోవాలి. పిండి ముద్దని పెట్టుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని చుట్టూ పిండితో కవర్ చేయాలి. లైట్గా ఒకసారి ప్రెస్ చేసుకొని పైన మరొక కవర్ పెట్టుకొని రోలర్తో వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా వద్దు అనుకుంటే చేతితో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా పల్చగా రోల్ చేసుకున్నాక ప్యాన్ని హీట్ చేసుకొని బొబ్బట్టుని కవర్ నుంచి తీసి ప్యాన్ మీద వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒకవైపు లైట్గా కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని బొబ్బట్టు అంతా స్ప్రెడ్ చేసుకొని మరోవైపుకి టర్న్ చేసి 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే మిగిలిన పిండిని కూడా ఇలానే లైట్గా ప్రెస్ చేసుకొని పూర్ణాన్ని పెట్టుకొని పిండితో క్లోజ్ చేసుకోవాలి. చేతితో వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కష్టంగా అనిపిస్తే పూరీ ప్రెస్ మీద కూడా చేసుకోవచ్చు. పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాక ప్యాన్
మీద బొబ్బట్టు వేసుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని బొబ్బట్లను ఇలానే చేసుకోవాలి. ఇవి వేడి మీద కాస్త గట్టిగా అనిపిస్తాయి. చల్లారిన తర్వాత సాఫ్ట్గా అవుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ ఉగాదికి ఈ నేతి బొబ్బట్లను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.